మరి దేవినేని ఉమ్మ గారు మీ పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ఏదో ఆయనకి ఏదో టికెట్ రాలేదనో లేకపోతే ఏదో పోస్ట్ ఇవ్వలేదనో కాస్త అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది పొలిటికల్ సర్కిల్లో. ఏంటి ఆ అసంతృప్తితోనే ఆయన ఏమన్నా ఆ వీడియో లీక్ ఆ ఆడియో లీక్ చేసి ఉండొచ్చా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు జనసేన పార్టీని చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఇదంతా కూడా ఫేక్ అనేది నా అభిప్రాయం అండి. ఫేక్ ఎలా అవుతుంది? ఫేక్ అంతే. ఇప్పుడు ఎంత మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. అబ్బా మీరు రైట్. ఆ ఆడియో మాది కాదు అని చెప్పి ఎవరు చెప్పట్లే. దేవినేని ఉమా అయితే రెస్పాండ్ అవ్వలేదు. కరాటన్ రాంబాబు కూడా నాది కాదు అని ఏం చెప్పలే. మేము మాట్లాడుకున్నామని చెప్తున్నారు ఆయన. మీరు ఇంకా రైట్. మీరు ఫాలో అయినట్టు లేరు. నేను ఫాలో అవ్వలేదండి, కాబట్టి జరిగింది ఏంటనేది నాకు అంత ఇది లేదు. మాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే అది ఇలాంటి ఫేక్ సృష్టించడంలో ప్రతిదీ ఎమ్మెల్యేల మీద నిందలు వేయడం కానీ, కూటమి నాయకుల మీద జనసేనకి టీడీపీకి మధ్య చిచ్చులు పెట్టడంలో బాగా సిద్ధహస్తులు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా టీం. ఓకే దాని మీద కాదండి. ఒక నిమిషం మల్లేశ్వర్ గారు ఉండండి, నేను అడుగుతున్నా కదా, ఉండండి ఒక నిమిషం ఉండండి. అండ్ రీసెంట్ గా ఇప్పుడు నేను అడుగుతాను సార్, నేను పార్టీ తరఫు నుంచి వచ్చాను కదా. సరే అడగండి. మీరు అడిగితే నేను ఇంకేం అడగలుగుతాను చెప్పండి. సరే అడగండి అడగండి అడగండి. చెప్పండి నాగమల్లేశ్వరి గారు, చెప్పండి. కాదు 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 సిస్టర్, మీరు అసలు ఇది నాకు తెలిసి రాష్ట్రంలో మొత్తంలో ఈ ఆడియో వైరల్ అయినటువంటి విషయం. ఈ సబ్జెక్ట్ మీదే మీకు అసలు క్లారిటీ లేదు. కానీ మీకు ఒకటి తెలుసు ఏంటంటే, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వండి, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వండి. మీకు ఒకటి తెలుసు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిర్మల గారు మల్లేశ్వర్ గారు దయచేసి మల్లేశ్వర్ గారు దయచేసి వినండి ఒక మాట. నా డిబేట్కి ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరికి నేను అవకాశం ఇవ్వనండి. మాకు ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పార్షియాలిటీ చూపించాల్సిన అవసరం లేదు. డిబేటు వినండి ఒకసారి. డిబేటు నేను ఎలా చేయాలి అనుకుంటే అలాగే చేస్తాను. మీరు చెప్పినట్టు ఇక్కడ చేయరండి. దయచేసి మీరు వినండి ఒకసారి. వినండి ఒకసారి. డిబేట్ని ఎలా నడిపించాలి అనేది నాకు క్లారిటీ ఉంది. దయచేసి మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు. మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు. దయచేసి వినండి ఒకసారి. వినండి, మాకేం పార్షియాలిటీ లేదు, అందరూ ఒకటే. నాకు ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన. ఒక్క నిమిషం, మీకు నాకు పంచాయతీ కాదు ఇక్కడ. దయచేసి ఆగండి ఒక్క నిమిషం ఆగండి మల్లేశ్వర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. నిర్మల్ గారు, ఓకే, ఈ అంశం మీద మీకు క్లారిటీ లేదంటూ ఉన్నారు కాబట్టి మీ ఎమ్మెల్యే మీద ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందండి బయట. అది మన టాపిక్ కాదు, బట్ ఈ దుష్ప్రచారాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు చాలా క్లియర్గా, ఇది ఏఐ వీడియో. మీకు అర్థమై ఉంటుంది ఏ వీడియో అనేది. గుంటూరుకు చెందిన ఒక అది ఆ వీడియో మీద క్లారిటీ ఇవ్వండి దయచేసి. ఆ వీడియో మీద మాట్లాడమంటారా? మాట్లాడండి. సార్, వైసీపీ ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్త్రాలు. తను చెప్పడం జరిగింది, ఏదైతే బాధిత మహిళ మార్పింగ్ చేసి పెట్టారో దాని గురించి తను చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ గా మన అసలు వైసీపీ పార్టీలో ఎలాంటి ఎమ్మెల్యేలండి, పూర్తిగా వీడియోలు పూర్తిగా నగ్నంగా ఎంపీతో సహా మనం చూసాం కదండి గతంలో. వీళ్ళని మా నాయకుల గురించి మాట్లాడేది, మా కూటమి నాయకుల గురించి మాట్లాడేది. వీళ్ళెంత ఫేక్ ఆడియోలు, వీడియోలు సృష్టిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు మాట్లాడితే నమ్మేదేనా? ప్రజలు నమ్మాలి కదండి. రైట్ మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాను, మాట్లాడండి. పాప మన టీడీపీ సోదరి గారు ఆదిమూలం గారి వీడియో చూడలేదా మేడం? మీరు చూసుంటారు ఆదిమూలం గారి వీడియో. ఆవిడ చూసుంటారు, ఆవిడకి తెలియదు. ఆవిడకి ఏం తెలుసు అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీని తిట్టడం మాత్రం ఆవిడకి తెలుసు. ఆవిడకి ఏ సబ్జెక్ట్ వచ్చామో తెలియదు. ఆవిడకి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఆడియో ఏంటో తెలియదు. ఆదిమూలం గారి వీడియో చూడండి మేడం. ఇప్పుడు తర్వాత డిబేట్ అయిపోయాక మీరు ఒకసారి నిర్మల్ గారు దయచేసి నిర్మల్ గారు
తీసేయండి, మ్యూట్ చేసేయండి. అందుకే నేను start నిర్మల్ గారు చేశాను. మ్యూట్ చేయండి, నిర్మల్ గారు మ్యూట్ చేయండి. మల్లేశ్వర్ గారు మాట్లాడండి. ఓకే. మీద మా పార్టీ మీద బురద రైట్. జల్లాలి, మా కూటమి మీద ఆ, నీకు రైట్. సబ్జెక్ట్ తెలియదు తల్లి, నీకు సబ్జెక్ట్ తెలియదు. నిర్మల్ గారు నిర్మల్ గారు పూర్తిగా నిర్మల్ గారు నా మాట వినండి, నా మాట వినండి, నేను చెప్పింది వినండి దయచేసి. ఏదో ఇవాళ రైట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అసహనంతో ఉన్నారు. ఇది వాస్తవం. మీరు ఎన్ని చెప్పినా ఇది మిమ్మల్ని మీరు ప్రచారం నడుపుకొని మీరు సందర్భం చేసుకుంటా కూడా మీకు జరిగినటువంటి అదే ఆదిమూలం గారి వీడియో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి. మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు ఇవాళ నజీర్ గారి వీడియో ఎవరు ఏఐలు చేస్తారు, ఎవరు ఏఐలు చేస్తారంటే అది మీకు అలవాటు. మీ వరకు వచ్చారేమో ఏఐ వీడియోలా, పక్కకు వస్తారేమో ఆయన నిరుతులా వాళ్ళంతానా? ఈ శుద్ధ పుస్తకాలు వద్దు, ఎవరు చేసినా తప్పు తప్పే యాక్సెప్ట్ చేయండి. రైట్ 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 రైట్. మీరిద్దరు మాట్లాడింది నాకు కాదు కదా, ఎవరికి అర్థం కావట్లేదు. ఇద్దరిని మ్యూట్ చేయండి.